ఇక మరి మన చింతపండు మల్లయ్య గారికి రాదరు పుల్లు ఉన్నాయా. చింతపండు మల్లయ్య తోపు దమ్ముంచే ఆపు పచ్చించే గొంతు పార్టీ పెడుతుండు మందిని ముంచే పార్టీ. ఇక నుంచి రారా ఇప్పుడు ఎక్కడ కూడా మల్లన్న సాగర్ నీళ్లు హైదరాబాద్ కొత్తాయి తాగుతారని రాడు కొడుకుడు బ్రోకరు రేవంత్ రెడ్డి బ్రోకరుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని లేపితే బయలు వస్తాయి, కేసీఆర్ లేపితే బయలు రావు కొడుక్కి. అందుకే రాయాడు కొడుకుడు. బజార్లో పంది బురదలో పంది ఏదో వాడంతా పాపం అంటున్నారు. ఇట అనుకో రోజు దండం పెట్టు కాలు గడి నెత్త నీరు పోసుకో పాప ఏం కాదు నీకు. ఆయన పేరు లేకపోతే నువ్వు ఓడో బజార్లో పంది కూడా ఎక్కలేకపోతున్నాయి. కేసీఆర్ 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 కొడుకు ఫోటో సంపాదించింది పశ్చించే గొంతు పచ్చి పెట్టే కళ సంపాదించింది. ఇప్పుడు ఓ కొడుకు సినిమా పశ్చించిన ఎవరను ఫ్యూచర్ ప్లాన్ డిసైడ్ చేసిన కేసీఆర్ ఇక జనంలోకి కేటీఆర్ వారసుడిగా స్థిరపరచడమే లక్ష్యం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఫస్ట్ టార్గెట్. స్థానిక సంస్థలు జూబిలీ ఉపఎన్నికలపై ఫోకస్. 10న కొత్తగూడెం, 11న భద్రాచలం, 13న గద్వాల. పార్టీ బలోపేతం కృషి చేయాలని కేసీఆర్ సూచన. ఇక ఏమి లేదు మల్లేశా, కేసీఆర్ తోపు కేసీఆర్ తురుము అని రాసుకుంటే బతుకు. మరి వారసులు వచ్చినాడు మందిని ముంచే వారసులు రాలే మల్లేశా గాడు వచ్చిన అది మరి భయం అవుతుందా మల్లేశా నీకేమన్నా? మందిని ముంచే వారసులు మల్లేశా నేను పెట్టుకో రోజు. ఏం సాధించారు విజయోత్సవం దేనికి? మల్లేశా కానీ ఆయన లంగను ఎమ్మెల్సీ చేసారు, అదే సాధించరు. నువ్వేం సాధించవు? బీసీ అని ఇప్పుడు బొత్సాల ఏసీఎం వేసిండు, అయాళ్ళని రెడ్డిలో ఉత్సవం ఆగిండని పెట్టుకోమని అట్లా కూడా వస్తుంది. మరి ఏమంటారు మల్లేశా పటేల్ గారు కరెక్ట్గా చింతపండు ఏం సాధించడు? వాళ్ళందరూ పోయి తాగొచ్చింది అంతే. వచ్చిండు అలా ప్రశ్నించే కొంత అంటాడు. దొరలకు రాజ్యం పెట్టిండు, దొరకు రాజ్యం పెట్టి ఆ బీసీలో వాడడం అంటాను. సకాలం మన్నువాడా బీసీ డిక్లరేషన్ పేరుతో ఈ హంగామా ఎందుకు? మల్లేశా గాని కోసమేనా? బీసీలకు 40% వచ్చాయా? రాహుల్ ఖర్గే కేసీ వేడుకలు సిద్ధరామయ్య ఆహ్వానంతో హడావిడి. 1,00,000 మందికి పైగా జన సమీకరణ. సభ ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచగలమనే భావన. పరిస్థితులను ప్రజలకు వివరించేలా ప్లాను. నిన్న కామారెడ్డిలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం. మంత్రులు సభాస్థలి పరిశీలన. హస్తిలో ఆందోళన చేయకుండా కామారెడ్డిలో సభ పైన పబ్లిక్ గుస్తా అంట. మల్లేశా చెప్పిరు గుస్తా అంట. ఎవరో చింతపండు మా రేవంత్ అని గుస్తా అవుతావు నువ్వు. మా రేవంత్ అనే ఎంగిలి వ్యక్తులమే ఎమ్మెల్సీ అయినవరా నువ్వు గంతే. మానలేకపోతే నువ్వు బజార్లో పందికి తక్కువ. నువ్వు ఇక పంది సిగ్గుపడుతుంది నిన్ను దాంతో పోలిస్తే. కేంద్రం మెడలు వంచుతాడు. ఓహో రేపు వంచు రేవంత్ అనే మెడలు వంచి డీసీఎఫ్ పార్టీ పెట్టబోతున్నా మల్లేశా. తాజ్ కిషన్ తాజ్ ఏంద్రా హోటల్ పేరు పైసలు ఎన్ని చెప్తాను అనిల్ కడుస్తానా మాదాపూర్ ప్లాట్కి వెళ్ళి చెప్పరా వారి అబ్బో సాధిస్తారట. సాధించదు పాడుగాను. ఫిరాయింపు ఏమో ఎందుకు చూసాం మా అన్న. అయ్యో మా అన్న ఇంకో మా అన్న గురించి చెడబోతారు రాసం మర్యాద కూడా చెప్తున్నా. మా అన్న అంటే అమరాబాద్ పులి. ఏమరా మా అన్న గురించి చెడబోతారు రాస్తాను ఊకే బలుపా మస్సెక్కిందా? మా అన్న అంటే కింగు నల్లమలకి తొక్కుంటూ వచ్చిండ్రా వారి నీలక్క కాదు మా అన్న. అమ్మో పెద్దపల్లి రాజన ఇట్ట పెట్టింది చెయ్యాల పోరాటమా? పోరాటం అన్నది కొత్త కాదేవో తల్లి లచ్చువమ్మ. మనం మల్లేశా కానీ పక్కన వాళ్ళ కొడతాం పోరాటం చేసినాక. ఇంకేదిరా మీరు ఇంకా మా వెంట నడుపుతారా? అబద్ధాల వాగ్దానాలతో గద్దెనెక్కి మీ నీతి ముచ్చట్లు ఎవరు వినేది? కులాల మీద చూపిస్తున్న కపట ప్రేమ సవతి తల్లి ప్రేమను మరిపిస్తుందా గది? అంటే ఒకనాడు దళితుల పైన ప్రేమ చూపించి దళితవాదం అని జైబీమని పెట్టి ఇలా బీసీలైనా నమ్ముతారా? దళితులకు ఏమన్నా పడితే కదా మనకన్నా ఒడిచేది. గూట్లో ఉన్న రాయి వీక్తే కదా ఏట్లో ఉన్నది వీకేది. అమ్మ కన్నం పెడితే కదా బంగారు గాజులు సినిమాకి పెట్టేది. దళితులను గాలి కూడా పెట్టిన లంగ వచ్చి అలా బీసీల అంటే ఎట్లా నమ్ముతాము? నమ్మం కదా. అందరూ దొంగలు అందరికంటే పెద్ద దొంగ మల్లేశా గాడు. బంగారు కొండలు కద్దరు అబ్బో చక్క కద్దరు చొక్కల మాటన మల్లేశా గాడు ఇట్ట మనిషిడు ఇట్ట ఇంటి దాడి వచ్చినాయి. మంది సొమ్ము మేసి 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 ఉబ్బిడు ఇట్లా ఎలుగొట్టు ఉబ్బినట్టు. ఏమిరో పసించే కొంత పకడ్బందీగా పరిచి మరి ఇక పరిపాలన పబ్బం గడిపేందుకు
స్థానిక ఎన్నికలు 42% నిధులు ఇస్తామని కట్టుకథలతో మాసల మీద నిలదల్లి కట్టుకథలు చెప్పి ఆయన 2 ఇస్తాను, ముసలవ్వకు ముసలయ్యకు 4 ఇస్తాం, చేయికి ఓటు ఎగిరి. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ, నన్ను అడుగురు ఇవ్వకపోతే నేను ఇస్తా. ఏదొచ్చినవరా మరి ఇప్పుడు కనిపిస్తలేవేమిరా? నువ్వు చేసి మోసం మమ్మల్ని వాళ్ళంటావు. అధికారం మీద మక్కువతో అంగు ఆర్భాటం సృష్టిస్తున్నారు. మీ చరిత్ర ఎప్పుడో మూలకు పడి చెదలు పడుతున్నది గది. అందుకే వాళ్ళ ఉత్సవాలు పోయిన మనదాకా చెదలు పడితే రేవంత్ రెడ్డిని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాగొచ్చి ఎమ్మెల్సీ అయినాం. చెదలు పట్టిపోయినా అది. తిన్న పనులు ఉత్సవం వచ్చే సన్నాజీ నువ్వు. తిన్న పనులు ఉత్సవం అంటే నువ్వు తప్ప పనికిరాడు దానికి. ఇంకా ఆలోచన చేసి ఆలోచించాల్సింది ఇలా. ఈ తరం బీసీలు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే పక్కన వలగిరుతావు అంటారు ఇప్పుడు స్థానిక ఎన్నికలు నువ్వు అవుపిస్తే. ఏమిరా రైతు బంధు ఇస్తుంటే మమ్మల్ని మోసం చేసి ఇంకో ఆయన 2 ఏళ్ళు మోసం చేసిండు, నీ ఊరు పెడతాని ఓ నల్లికూట్లోడు ఓ నప్పతట్లోడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మమ్మల్ని ముంచి అంటున్నారు లోకము. పోరి ఊర్రాలకు ఆ నల్లికూట్లోడు నువ్వు ఇద్దరు చచ్చిపోరి ఉరికిచ్చి కొడతా కూడా చూద్దాం. ఖబర్దార్ అని హెచ్చరించేందుకు మారపి రంగుల శబ్దలాలు మైమరిపించే నినాదాలు మీ గుండెలు ఆగిపోయేలా చేస్తాయి అని చెప్పేసి చింతపండు పొడుగు రాసిండు. పెద్ద పట్టించుకోరు వాడు రాస్తాడు అంతే.